ఇప్పుడు వర్షాకాలం ప్రారంభం కాబోతున్నది కనుక మడుల తయారీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. కొత్తగా మిద్దె తోటలు కట్టుకోవాలనుకునే వారికి ఇంకా సమయం ఉంది. ఈ వారం 10 రోజుల్లో వాళ్ళు కొత్తగా మిద్దె తోటలు కట్టుకోవచ్చు. వెంటనే విత్తనాలు నాటు పెట్టుకోవచ్చు. నారు మొక్కలు రెడీగా ఉంటే తెచ్చుకుంటే నారు మొక్కలను కూడా నాటుకోవచ్చు. ఇంకా సమయం ఉంది. కొత్త వాళ్ళకు కూడా ఇటుకల మడులు కట్టుకోవడానికి సమయం ఉంది, లేదా ఫైబర్ టబ్బులు అరేంజ్ చేసుకోవడానికి సమయం ఉంది, లేదా గ్రో బ్యాగులు కావచ్చు, మీకు ఏవి దొరికితే అవి. ముఖ్యంగా బెడ్స్, ఏ రకం బెడ్స్ అయినా మీ ఆసక్తిని బట్టి, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు మిద్దె తోటల్లో మడుల తయారీని చేపట్టడం మంచి పద్ధతి. ఇప్పుడు సమయం ఉంది, వారం 10 రోజుల సమయం ఉంది. కొత్త వాళ్ళు అయితే అలా కట్టుకోవాలి. రకరకాల బెడ్స్, రకరకాల కంటైనర్లు అందుబాటులో ఉన్నాయి కనుక కొత్త వాళ్ళు ఆ విధంగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. పాత వాళ్ళు మిద్దె తోటలు చేస్తున్న వాళ్ళు, అందులో మళ్ళీ కాస్త కొత్త వాళ్ళు, అంటే వర్షాకాలపు అనుభవం ఇంకా మిద్దె తోటల్లో పొందని వాళ్ళ కోసం మడులను వర్షాకాలపు 4 నెలల కూరగాయల ఉత్పత్తికి సరిపడా మనము మడులను తయారు చేసుకోవాల్సి ఉంటుంది, సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మిద్దె తోటలో ఉన్న అన్ని మడులను ఒకేసారి ఎప్పుడు కూడా మనం విత్తనాలు విత్తుకోకూడదు, నారు మొక్కలు నాటుకోకూడదు. ఒక బండ సూత్రం లాగా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మిద్దె తోటల్లో ఉన్న ఎప్పుడూ కూడా 30% మడులు ఖాళీగా కనపడుతూ ఉండాలి. అవి కూడా ఒకే వైపు కాకుండా అక్కడక్కడ మిద్దె తోటలో 30% మడులు ఖాళీగా ఎప్పుడు కనపడుతూ ఉండాలి. ఒక 30% మడుల్లో కూరగాయల ఉత్పత్తి ఉండాలి. ఇంకొక 30% మడుల్లో మనం విత్తనాలు నాటి కాస్త మొక్కలను పెంచే దశలో ఎప్పుడు ఉండేటట్టు చూసుకుంటే సంవత్సరం పొడుగుతా 3 కాలాల్లో ప్రతిరోజు కూరగాయలు పొందడానికి వీలవుతుంది. తోట మొత్తం వర్షాకాలం ప్రారంభంలోనే తోట మొత్తం విత్తనాలు విత్తేసి ఆ 4 నెలలు కూరగాయలు విపరీతంగా పండించి మళ్ళీ శీతాకాలం పంటలు పండించాలంటే ఖాళీ మడులు లేక, ఎందుకంటే ఈ క్రాప్ అయిపోయేదాకా మనకు అవతల ఖాళీ మడులు లేకపోతే మళ్ళీ మనం విత్తనాలు విత్తితే 2 నెలలు మనకు కూరగాయల ఉత్పత్తి సరఫరా ఉండదు, గుర్తించాలి. కనుక మొక్కలు మనం ఇప్పుడు వర్షాకాలం ప్రారంభంలో విత్తిన విత్తనాలు మొలిచి కాపు కాసి ఊడిగే లోపు మనం ఇంకొక దశ నాటుకుని అవి ఈ మొదట నాటిన మొక్కలు కాపు ఉడిగేలోపు 2వ దశలో నాటుకున్నవి కాపుకు రావాలి. అట్లయితేనే మనం బయట మార్కెట్లో పురుగు మందుల కూరగాయలు కొనకుండా ప్రతిరోజు మిద్దె తోటల్లో మనం కూరగాయలు ఉత్పత్తి చేసుకోవడానికి సాధ్యమవుతుంది. కనుక ఈ వారం 10 రోజుల వ్యవధి ఉంది కనుక మడులు, ఈ వేసవి కాలపు కూరగాయలు మొక్కలు పెంచినటువంటి మడుల్లో ఉండే చెత్త చేదారం అంతా తీసి కంపోస్టు మడుల్లో వేసుకోవటం, ఆ మట్టిని తవ్వుకోవడం, కాస్త ఎండలు ఉంటే ఆ మట్టిని కాస్త ఎండబెట్టుకోవడం, ఆ తర్వాత అంటే తగినన్ని మడులనే సిద్ధం చేసుకోవాలి. ఉన్న మిద్దె తోట మడుల్లో 30% మడులను మనం సిద్ధం చేసుకుంటే వర్షాకాలానికి మనము ఆ మడులను వాడుకోవచ్చు. ఎక్కువ మడులు ఉన్నాయని అన్నింటిలోనూ విత్తనాలు నాటకూడదు, నారు మొక్కలు పెట్టకూడదు. 30% పెట్టుకుంటే సరిపోతుంది. వర్షాకాలంలో ఓ 4 సభ్యులు ఉన్న కుటుంబానికి ఆ మడులు సరిపోతాయి. అంచేత అంటే సుమారు ఓ 12, 13, 14 మడుల వరకు ప్రతి సీజన్లో మనం వాడుకోవచ్చు. అంతకు రెట్టింపు ఉన్న వాటిని మనం అలా పక్కకు పెట్టుకుంటేనే చాలా సిస్టమేటిక్గా నిరంతరం ప్రొడక్షన్ మనం సాధించవచ్చు. కనుక మడులు కొత్తగా కట్టుకునే వారికి అవకాశం ఉంది. పాత మడులను మట్టిని తవ్వుకొని
ఎరువును, పశువుల ఎరువు, మాగిన పశువుల ఎరువును తెప్పించుకోండి కొత్త వాళ్ళు. ఇదివరకే మిద్దె తోటలు చేస్తున్న వాళ్ళైతే మిద్దెల మీదనే మనం ఎరువు తయారు చేసుకోవడానికి మనం టబ్బులు, మడులు కేటాయించుకుంటాం కనుక దానిలో ఉండదు వాడుకోవచ్చు. లేదా సరిపోతే మనం బయట ఆటో ట్రాలీల్లో గొర్రెల, మేకల, పశువుల ఎరువులను తెప్పించుకొని మనం ఆ 30% మడుల్లో, వర్షాకాలానికి వాడుకోదలుచుకున్న 30% మడుల్లో మనం ఆ ఎరువును కలుపుకొని అంత మట్టిని, ఎరువును తలకిందులు చేసుకుని, ఏదైనా మడిలో ఎత్తుగా మట్టి ఎక్కువ అవుతుందంటే అందులోంచి ముందుగానే ఓ 10 కిలోల మట్టి తీసి పక్కకు వేరే చోట పోసుకుని అందులో ఎరువు నింపినట్టయితే ఏమీ మడి నిండి మట్టి బయటికి రాకుండా ఉంటుంది. 1 ఇంచు ఎప్పుడు వెలితిగా ఉంచుకోవడం మంచి పద్ధతి. ఇది వర్షాకాలపు ప్రారంభ సమయంలో మనం మిద్దె తోటల వాళ్ళం మడుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త. మనం మరోసారి ఇంకో విషయంతో మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే, సెలవు.